నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా మహాశివరాత్రి స్పెషల్ స్టోరీ. ముందుగా దూతా మీడియా తరపున ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివయ్యకు భక్తులంటే ప్రీతి, భక్తులకు శివుడంటే నమ్మకం. అందుకే భక్తులు మహాదేవుడిని స్తుతిస్తూ నిత్య శివరాత్రి జరుపుకుంటారు. ఆద్యంతరహితుడిని ఎన్నిసార్లు స్తుతించినా తనివి తీరదని చెబుతుంటారు. పక్షానికి, మాసానికి, సంవత్సరానికి ఒక్కో రోజు ఒక్కోలా పూజిస్తుంటారు. అయితే వాటన్నింటిలో విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి. ముఖ్యంగా శివభక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే మహాపండుగ ఇది. పురాణాల ప్రకారం పరమశివుడు తాను గరళం మింగి ప్రపంచ మానవాళిని కాపాడిన రోజే మహాశివరాత్రి అని చెబుతారు. అందుకే మహాశివరాత్రి రోజు ఉపవాసం ఆచరించి జాగారం చేస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. మరి అంతటి విశిష్టత కలిగిన మహాశివరాత్రి రోజు శివారాధన ఎలా చేయాలి, దేవదేవుడికి ఇష్టమైన రోజు వెనుక ఉన్న కథ ఏంటి, ఇవాళ తెలుసుకుందాం. మహాశివరాత్రి కైలాసనాథుడు పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం చేయడం, జాగరణ ఉండడం, రోజంతా శివనామస్మరణతో గడపడం, ప్రదోష వేళ పరమశివునికి బిల్వార్చన, రుద్రాభిషేకం చేయడం వంటివి శ్రేయస్కరమని చెబుతారు. ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం, అంటే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉండడమని అర్థం. అయితే మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా ఆరాధించిన లేదా భక్తితో శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా రెండు తనకి సమానమే అంటాడు ఆ పరమశివుడు. శివరాత్రి రోజున శివుడి అభిషేకం, శివారాధన అత్యంత పవిత్రమైనదిగా, ప్రాధాన్యతతో కూడినదిగా జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తోంది. శివుడు అభిషేక ప్రియుడు గనక మహాశివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల సమయం నుంచి అర్ధరాత్రి 2 గంటల సమయం మధ్య చేసే రుద్రాభిషేకం, శివార్చనలు, బిల్వార్చనలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. మహాశివరాత్రి వేళ అసలు లింగ రూపంలోనే శివుడిని ఎందుకు పూజించాలనే దానిపై కూడా ఆసక్తికరమైన కథనం ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదన ఏర్పడినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగరూపం ధరిస్తాడని పురాణం చెబుతోంది. ఆ లింగానికి ఆది అంత్యాలు కనుక్కోవాలని బ్రహ్మ విష్ణువులకు ఛాలెంజ్ చేస్తాడట శివయ్య. విష్ణువు శ్వేత వరాహ రూపంలో ఆ మహాలింగం మూలం కనుగొనేందుకు ప్రయత్నించగా ఆది తెలుసుకోలేకపోతాడు. అదే సమయంలో బ్రహ్మ శివలింగానికి పైభాగం వైపు వెళ్తాడు. అయితే ఆయన కూడా ఆది ఎక్కడుందో తెలుసుకోలేకపోతాడు. కానీ ఆదిని వెతుకుతున్న సమయంలో బ్రహ్మకు కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు, గోవు దర్శనమిస్తాయి. మొగలి పువ్వు, గోవుకు తాను శివుని ఆది కనుగొన్నానని, దానికి సాక్ష్యం చెప్పాలని వాటికి చెప్పి వాటితో శివుడి వద్ద సాక్ష్యం చెప్పిస్తాడు. అప్పుడు శివయ్య బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను, మొగలి పువ్వును, గోమాతను శపిస్తాడు. బ్రహ్మదేవుడికి భూలోకంలో గుడి కాని, పూజలు గాని ఉండవని శపిస్తాడు. కేతకి పుష్పానికి పూజా అర్హత ఉండదని, గోవు ముందు భాగం ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వలన గోముఖం చూడడం పాపంగా, గోపృష్ఠ భాగాన్ని చూస్తే పాప పరిహారంగా శపిస్తాడు శివయ్య. ఇటు సత్యం పలికిన శ్రీ మహావిష్ణువుకు విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు శివయ్య. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారం, మోక్షంను, అధికారం మహావిష్ణువుకు అప్పచెబుతాడు. ఇవన్నీ శివలింగోద్భవ సమయంలో జరిగాయని కూర్మ, వాయు, శివ పురాణాలు చెబుతున్నాయి. అయితే బ్రహ్మ కూడా శివుడికి లింగ రూపంలోనే ఉంటావని శపించడంతో ఈశ్వరుడికి మహాశివరాత్రి రోజు శివలింగ అభిషేకానికి చేసే ప్రాధాన్యతను ఈ కథలు తెలియజేస్తున్నాయి. సనాతన ధర్మంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులందరికీ ఒకే రూపమైనప్పటికీ శివరూపమే సనాతనమని, ఇదే సకల రూపాలకు మూలమని భావిస్తారు. శ్రీహరి శివుని వామభాగం నుంచి, బ్రహ్మ దక్షిణ భాగం నుంచి పుట్టినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇటు క్షీరసాగర మదన సమయంలో నిప్పులు చిమ్ముతూ విషం బయటకు రావడం, ఆ విషయాన్ని శివుడు తన ఘరళంలో నింపి ముల్లోకాలను కాపాడడం తెలిసిందే. అయితే ఇలా కాపాడిన ఆ కాలరాత్రే మహాశివరాత్రి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. అందుకే సకల జీవరాశులు శివయ్యను ఆరాధిస్తాయని చెబుతున్నారు. మహాశివరాత్రి పూజ చేస్తే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుందో ఓ బోయవాని కథనాన్ని ప్రత్యక్ష సాక్ష్యంగా చెబుతారు. పూర్వం ఓ బోయవాడు పర్వత ప్రాంతాల్లో నివసించేవాడట. అతను ఉదయాన్నే లేచి వేటకు వెళ్లి జంతువులను చంపి తెచ్చుకొని జీవనం గడపడం అతని దినచర్య. ఒకరోజు మాత్రం అతడికి వేటలో ఏ జంతువు లభించలేదు. దీంతో నిరాశగా ఇంటివైపు బయలుదేరాడు బోయవాడు. వస్తూ ఒక మంచినీటి సరస్సు కనిపించడంతో ఆ సరస్సు దగ్గరికి రాత్రి సమయంలో జంతువులు వస్తాయని భావించాడు. అప్పుడు వాటిని చంపి తినొచ్చని ప్రణాళిక వేసుకుని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కి కూర్చుంటాడు. అతడికి శివశివ అంటూ శివయ్య పేరుని స్మరించడం అలవాటు. ఆ రాత్రంతా చెట్టు మీద కూర్చొని శివనామాన్ని జపిస్తూ ఉంటాడు. ఆ రోజున శివరాత్రి అనే ఆ విషయం బోయవానికి తెలియదు. ఇదే సమయంలో ఆ సరస్సులో నీళ్లు తాగేందుకు ఓ జింక వస్తుంది. దాన్ని చూసిన బోయవాడు బాణాన్ని ఎక్కుపెడతాడు.
ఆ విషయం జింక గమనిస్తుంది. తాను గర్భంతో ఉన్నానని, చంపడం అధర్మమని చెబుతుంది. జింక మనిషిలా మాట్లాడడం ఏంటని ఆ జింకను చంపకుండా వదిలేశాడు బోయవాడు. అది అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ సరస్సు దగ్గరికి మరో ఆడజింక వస్తుంది. ఈసారి దాన్ని చంపాలనుకున్న బోయవాడు దానిపై బాణాన్ని ఎక్కుపెట్టాడు. అయితే ఆ జింక కూడా తన భర్తను వెతకడానికి ఇక్కడికి వచ్చానని, తనది బక్కి చిక్కిన శరీరమని, ఒకవేళ తనను చంపినా తమ కుటుంబం ఆకలి తీరదని చెబుతుంది. ఏ జంతువు కనిపించుకుంటే తర్వాత తిరిగి వస్తానని చెప్పింది. దీంతో బోయవాడు ఆశ్చర్యపోయి వదిలేస్తాడు. ఆ తర్వాత కాసేపటికి అదే సరస్సు దగ్గరకు మరో మగజింక తన భార్యను వెతుక్కుంటూ వస్తుంది. ఆ మగజింక ఇటువైపు ఏమైనా 2 ఆడజింకలు వచ్చాయని బోయవాడిని అడుగుతుందట. బోయవాడు ఆడజింకలు చెప్పిన విషయాలను ఆ మగజింకకు వివరిస్తాడు. అంతే, ఆ జింక నేను ఒకసారి వాటిని చూసుకుని వస్తానని చెప్పి వెళ్తుంది. దీంతో బోయవాడు అక్కడే కూర్చుంటాడు. అయితే ఉదయం కాగానే ఒక జింక దాని పిల్లలు సరస్సు వైపు రావడాన్ని గమనిస్తాడు. వాటిని చంపేందుకు తన బాణాన్ని ఎక్కుపెడతాడు. ఇది గమనించిన జింక తన పిల్లలను వదిలేసి వస్తానని చెబుతుంది. తర్వాత బోయవానికి ఇచ్చిన మాట ప్రకారం 4 జింకలు సరస్సు దగ్గరికి వస్తాయి. నన్ను చంపు అంటూ ముందుకు వస్తాయి. ఆ జింకలను చూసిన బోయవాడు ఆశ్చర్యపోతాడు. అతడిలో మార్పు వస్తుంది. అయితే జంతువుల కోసం కాచుకుని ఉన్న బోయవాడు ఆ రాత్రంతా మారేడు చెట్టు మీదే ఉంటూ రాత్రంతా శివశివ అని స్మరిస్తూ ఉంటాడు. తన చూపునకు అడ్డం వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడేస్తుంటాడు. అతడికి తెలియని విషయం ఏంటంటే ఆ చెట్టు కింద శివలింగం ఉంటుంది. కింద పూసిన మారేడు దళాలన్నీ శివలింగంపై అభిషేకంలా పడతాయి. దీంతో మారేడు దళం కారణంగా శివపూజ ఫలితం వస్తుంది. దీంతో అతడికి తెలియకుండానే జాగరణ ఫలితం దక్కుతుంది. అతడిలో మార్పు వస్తుంది. ఇక సత్యనిష్టతో ఉన్న జింకలు పరమేశ్వరుడి అనుగ్రహంతో మృగశిర నక్షత్రంగా ఆకాశంలో చేరిపోగా బోయవాడు లుబ్ధక నక్షత్రంగా నిలిచిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మహాశివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన పరమశివునికి అభిషేకం చేస్తే అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. మహాశివరాత్రిని సామాన్యుల నుంచి రాజుల వరకు ఎంతో నిరాడంబరంగా జరుపుకుంటారు. బాహ్యమైన ఖర్చులు, ఆడంబరాలతో పని లేకుండా విభూతే అలంకారంగా బిల్వపత్రాల అర్చన, నీటితో అభిషేకం చేస్తారు. శివ అనగా మంగళకరం, శుభప్రదం. ఇంతకంటే సులభమైన క్రతువు ఉండదనే చెప్పాలి. అందుకే ఈ మహాశివరాత్రిని ఒడిసిపెట్టుకుందాం. ఉపవాసం, జాగరణ, అభిషేకాలు చేసి ఆ భక్త సులభుని అనుగ్రహం పొందుదాం. ఇది ఇవాల్టి మహాశివరాత్రి స్పెషల్. కీప్ వాచింగ్ దూత మీడియా.